కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలతో పాటు డెంగీ కూడా జనాన్ని వణికిస్తోంది. వానాకాలం పోయి చలికాలం వచ్చిన తర్వాత డెంగీ లాంటి జ్వరాలు తగ్గుముఖం పట్టాల్సి ఉండగా మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కరీంనగర్ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లోనే 26 దాకా డెంగీ పాజిటివ్ కేసులు రావడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇది కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానా. ఇక్కడి బెడ్లపై కనిపిస్తున్న వారిలో చాలా మంది రక్త కణాల్లో ప్లేట్లెట్స్ పడిపోయి డెంగీ లక్షణాలతో జ్వరంతో బాధపడుతున్నారు. విపరీతమైన జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలతో హాస్పిటల్కు వస్తున్న చాలా మందిలో డెంగీ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరు దాకా కురిసిన వానలతో చాలా చోట్ల మురికి నీరు నిలిచి ఉండడంతో దోమలతో జ్వరాలు పెరుగుతున్నాయి. జిల్లా మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్క ప్రకారం 55 మంది డెంగీ బారిన పడినట్లు గుర్తించగా అందులో 26 మంది కరీంనగర్లోనే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ వారంలో వచ్చిన 7 బాధితుల్లో 5 నగరవాసులే ఉన్నారు. దోమలు బాగుంటాయి, అక్కడ పందులు అవి కరెక్ట్ బాగా ఉంటాయి అన్నట్టు. 3-4 రోజులే జ్వరం వస్తుంది, ప్లేట్లెట్ తగ్గినాయి, 50,000 రెడ్ సెల్స్తో తగ్గినాయి. ఒక పాకెట్ ఎక్కిచ్చారు. జ్వరం వచ్చింది, రౌతకానాలు తక్కువ అయినాయి. 8 రోజులు బట్టి 5 రోజులు దవాఖానకు వచ్చి కొద్దిగా అట్నే ఉన్నది, ఇంకా తక్కువ కాలే. మరి అత్తనే చాలా మందికి అత్తనే. మా కొడుకు జ్వరం వస్తుంది, రక్త కణాలు తగ్గినాయి. 2 రోజులే కొంచెం మామూలు కొంచెం తగ్గినాయి, 4-5 వచ్చినాయి. ఈ సీజన్లో జనవరి నుంచి ఇప్పటి వరకు 113 డెంగీ కేసులు, 43 మలేరియా కేసులు నమోదవగా గడిచిన కొద్ది నెలల్లో 55 మంది రక్త కణాల్లో ప్లేట్లెట్లు తగ్గిపోయిన కేసులు వచ్చాయి. కరీంనగర్ జిల్లా దవాఖానకి వచ్చిన కేసులో 20 మంది పెద్దవారికి, 6 చిన్నారులకు డెంగీ పాజిటివ్ తేలినట్లు డాక్టర్లు చెబుతున్నారు. యూజువల్గా ఈ మధ్య కాలంలో ఈ మస్కిటో బోర్న్ అంటే డే టైంలో కుట్టే జ్వరాలతోటి ఈ పిల్లలకు ఆయన పెద్దలకైనా జ్వరం వచ్చుడు, నాలుక ఎండిపోయినట్టు అవుడు, డెంగ్యూ పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. కాకపోతే చాలా మటుకు ఆల్ పేషెంట్స్ అలా స్టేబుల్ ఉన్నారు, అలా మంచి ట్రీట్మెంట్ అనేది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మంత్లో మన లాస్ట్ అక్టోబర్ మంత్ చూసుకుంటే 6 కేసులు పాజిటివ్ వచ్చినాయి మన దగ్గర. ఇక పెద్దలకు అంటే దాదాపు 20 దాకా వచ్చినాయి. ఇవి సాధారణంగా డెంగీ కారక దోమలు పగటిపూట కుడుతుంటాయి. నిల్వ ఉన్న నీళ్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఖాళీ కొబ్బరి బోండాలు, టైర్లు, పాడైన కూలర్లు, ఏసీలు లాంటి వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అప్పటికే జ్వరమున్న వ్యక్తిని కుట్టిన దోమ ఎక్కువ మందిని కుట్టి జ్వరాన్ని వ్యాపింపజేస్తోంది. అందువల్ల ఒకే కుటుంబంలో ఎక్కువ మందిని కుట్టి జ్వర బాధితులుగా మార్చే అవకాశం ఉంది. ఈ డెంగ్యూ అనేది మనకి ఇట్ ఈస్ సోషల్ ప్రాబ్లం, నాట్ ఏ ఇండివిజువల్ ప్రాబ్లం. ఈ డే టైం కుట్టే దోమలు ఏంటంటే ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండే ప్లేస్లో ఇది బ్రీడింగ్ అవుతుంది. అదే దాంతో దానిలో ఉన్న వైరస్ను ఇంకొక మంచిగా ఉన్న పర్సన్ ఇంజెక్ట్ చేసే వరకు దాంతో జ్వరం వచ్చుడు ఉంటుంది. అయితే ఈ దోమ అనేది చిన్న రేడియస్లో తిరుగుతూనే ఉంటుంది. నీళ్లు నిల్వ ఉండే ప్లేస్ కట్ చేయాలి. అంటే కొబ్బరి బొండల వర్షముల నీళ్లు దాని జామ్ అయిన తర్వాత దాని బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ నీళ్ళతో చాలా దాని దోమల బ్రీడింగ్ ఎక్కువై దాంతో కూడా స్ప్రెడ్డింగ్ బాగుంటుంది. జ్వరాలు రాకుండా పంచాయతీలతో పాటు మున్సిపల్, నగరపాలక సంస్థలు చర్యలు తీసుకుంటూ జనంలో అవేర్నెస్ పెంచాల్సి ఉంది. కరీంనగర్లోని శివారు కాలనీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజురోజుకి విస్తరిస్తున్న నగర జనాభాకు అనుగుణంగా శివారు కాలనీలు వెలుస్తున్నాయి. స్థలాలు కొనుక్కొని ఇండ్లు కట్టుకోకుండా ఉన్న ఖాళీ స్థలాల్లో మురికి నీరు నిలిచి అపరిశుభ్రతకు కారణమవుతుంది. కరీంనగర్లో 2500 ఖాళీ స్థలాలున్నట్లు అంచనా. వీటిల్లో అపరిశుభ్రత ఉండడం, చెత్త పేరుకుపోవడం, నీరు నిలిచి ఉన్నా సంబంధిత స్థల యజమానులు స్పందించడం లేదు. దీంతో వాటి సమీపంలో నివసిస్తున్న ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ఫస్ట్ ఒకసారి వచ్చిపోయినా 4 రోజులు ఉన్నా 1,17,000 ఉండే రక్తకా ఉండి మళ్ళా చెకప్ చేస్తే మళ్ళీ తగ్గినాయి. 35,000 దాకా వచ్చినాయి. ఆయనకు రక్త కణాలు తగ్గినాయి, 47,000 ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరం ఉండే, ఇది తీసుకొచ్చినాము. ఇక్కడ తీసుకొస్తే మరి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు. కానీ హాస్పిటల్స్ కు వచ్చిన రోగులకు ఎప్పటికప్పుడు చికిత్సలు అందిస్తున్నా కొత్త రోగులు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నారు. ఈ విషయంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు, వైద్యాధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆరోగ్యపరంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాల్సి ఉంది.
ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తే సగం సమస్య తీరే అవకాశం ఉందని అంటున్నారు కరీంనగర్ ప్రజలు.